అందరికీ నమస్తే. సంపూర్ణ తెలుగు ఛానల్ కి స్వాగతం. ప్రపంచాన్ని టెన్షన్ లో పెట్టిన వార్త ఇది. ఇరాన్ మరియు అమెరికా మధ్య ఉద్రిక్తత ఒక్కసారిగా పెరిగింది. ఈ పరిస్థితి యుద్ధంగా మారితే ప్రపంచానికి మాత్రమే కాదు, ఇండియాకి కూడా పెద్ద ప్రభావం పడుతుంది. ప్రస్తుతం ప్రపంచ రాజకీయాల్లో ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం ఇరాన్ మరియు అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత. ఇక ప్రస్తుతం పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే కాలేదు, కానీ రెండు దేశాలు ఒకదానిపై ఒకటి తీవ్రమైన ఆరోపణలు చేస్తూ తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ ఉద్రిక్తతకు ప్రధాన కారణాల్లో ఒకటి ఇరాన్ అణు కార్యక్రమం. అమెరికా మరియు పాశ్చాత్య దేశాల అభిప్రాయం ప్రకారం ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేసే ప్రయత్నం చేస్తుందని అనుమానం ఉంది. ఇరాన్ మాత్రం తమ అణు కార్యక్రమం శాంతియుత ప్రయోజనాల కోసం మాత్రమే అని చెబుతోంది. ఇక ఈ విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా రెండు దేశాల మధ్య వివాదం కొనసాగుతుంది. ఇంకో ముఖ్యమైన అంశం మధ్య ప్రాచ్యంలో ఉన్న వ్యూహాత్మక సముద్ర మార్గమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచంలోని సుమారు 20% క్రూడ్ ఆయిల్ ఈ సముద్ర మార్గం ద్వారానే ప్రపంచ దేశాలకు చేరుతుంది. ఈ ప్రాంతంలో ఏ చిన్న సంఘటన జరిగినా ప్రపంచ ఆయిల్ మార్కెట్ వెంటనే ప్రభావితం అవుతుంది. అందుకే అమెరికా తన నేవీ యుద్ధ నౌకలను ఈ ప్రాంతంలో ఎక్కువగా మోహరించింది. ఇదే సమయంలో ఇరాన్ కూడా తన సైనిక శక్తిని పెంచుతూ క్షిపణి పరీక్షలు చేస్తుంది. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతను మరింతగా పెంచుతుంది. ఈ పరిస్థితి మరింత తీవ్రమైతే ప్రపంచానికి పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా ఆయిల్ ధరలు భారీగా పెరగవచ్చు. ఆయిల్ ధరలు పెరిగితే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. ఇండియాపై కూడా దీనికి ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇండియా తనకు అవసరమైన ఆయిల్ లో పెద్ద భాగాన్ని మధ్య ప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల ఆయిల్ ధరలు పెరిగితే ఇండియాలో పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పిజి గ్యాస్ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే గల్ఫ్ దేశాల్లో లక్షలాది భారతీయులు పనిచేస్తున్నారు. యుద్ధం జరిగితే వారి ఉద్యోగాలు మరియు అక్కడి పరిస్థితులు కూడా ప్రభావితం కావచ్చు. అందుకే ప్రపంచంలోని చాలా దేశాలు ఈ సమస్యను రాజనైతిక చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి ప్రస్తుతం పరిస్థితి చాలా సున్నితంగా ఉంది. పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైతే కాలేదు, కానీ ఉద్రిక్తత మాత్రం పెరుగుతుంది. ఇక ముందు ఈ పరిస్థితి యుద్ధంగా మారుతుందా లేక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందా అనేది ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి నా ఛానల్. ధన్యవాదాలు.